బ్యాక్. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు చిరుమల్ల రాకేష్ గారు ఉన్నారు స్టూడియోలో. అలాగే మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు జూమ్లో మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే పాపారావు గారు. రాకేష్ గారు నమస్తే. రాకేష్ గారు, మనం చూస్తున్నాం నిన్న 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అంశంలో ప్రభుత్వం 2.5 ఏళ్లు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఆ హామీని నిలబెట్టలేదు. కాబట్టి బీఆర్ఎస్ పక్షానే ప్రైవేటు మెంబర్ బిల్ను ప్రవేశపెడతామని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రకటించారు. ఎట్లా చూడాలి ఈ కీలకమైన అంశాన్ని? దాదాపు సగం కాలం పూర్తవుతున్నా ఇంకా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం లేదనే ఆలోచనతో బీఆర్ఎస్ చేస్తున్న ఈ ఆలోచన ఎట్లా చూడాలి? గుడ్ మార్నింగ్ అండి సీతారామరాజు గారు, మీకు పాపారావు గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు. నిన్న స్పష్టంగా కేటీఆర్ గారు ఏదైతే అడిగింది ప్రజల పక్షాన, నువ్వు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసినావో 7వ తారీఖు డిసెంబర్ నెల 2023లో ప్రమాణ స్వీకారం చేసినావు. చేయంగానే నువ్వేం చేసినావు అంటే, నేను ఇక సంతకం పెడుతున్నా అని చెప్పేసి ఒక కాగితం మీద సంతకం పెట్టావు. ఆయన సంతకం పెట్టిండు, అది అమలవుతుంది అని చెప్పేసి 15వ తారీఖు నాడు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మా శాసనమండలి శాసనసభ 2 ఉండగా వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కలిపి ఆ రోజున గవర్నర్ చెప్పింది, ఏంది సంతకం పెట్టేసిండు, ఇది అమలవుతుందని. అమలైతే అని ఏమేమి చెప్పారు దాంట్లో? వాళ్ళు చెప్పిన మొత్తం 420 కాదు, ఓన్లీ 13, అంటే 6 గ్యారంటీలలో 13 హామీలు. దాంట్లోకి ఏం చెప్పారు? మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తాం, 500 రూపాయలకు ఉచిత సిలిండర్ ఇస్తాం, అండ్ నెక్స్ట్ వచ్చేసి బస్సులో ఉచిత బస్సు ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే ఇంకేమైంది, రైతు భరోసా 15,000 వేస్తాం, రైతు కూలీలకు 12,000 ఇస్తాం, కౌలు రైతులకు 15,000 ఇస్తాం. అవి ఓంగా అంటే నేనేమంటానంటే, ఇది ఏమున్నది ఇంకా, ఇందిరమ్మ ఇండ్లు అందరికీ ఇస్తాం, యువ వికాసం 5,000 రూపాయల కార్డులు ఇస్తాం, 4,000 రూపాయలు పెన్షన్ చేస్తాం, వికలాంగులకు 6,000 చేస్తాం, 10,000 రూపాయల ఆరోగ్య బీమా వేస్తామని చెప్పాను. నేనేమంటానంటే, నువ్వు చెప్పినవి, నువ్వు సంతకం పెట్టినవి, గవర్నర్ చెప్పింది అమలు కాకపోతే ఎవరిని అడగాలి? అందుకే కదా నువ్వేదైతే బాకీ కార్డు ఇస్తున్నా, ఈ బాకీ కార్డుతోటి మీ దగ్గర దాచిపెట్టుకోరు 100 రోజులలో అమలైతే అంటే, నీ 100 రోజులు ఏమైనాయి? 100 రోజులు కాదు, 800 రోజులు అవుతున్నాయి ఇప్పటికీ. కేటీఆర్ గారు అదే అడిగారు, రామన్న స్పష్టంగా ఒక మాట అడిగారు, మీరు పెట్టినటువంటి ఫైల్ ఎక్కడ పోయింది? 2.5 సంవత్సరాలు అవుతుంది, 3 బడ్జెట్లు వచ్చినాయి. మొత్తం ఒక ప్రభుత్వం పెట్టేది 5 బడ్జెట్లు, దాంట్లో 3 అయిపోయినాయి, ఇంక ఉండేటి 2 కదా. దాంట్లో నువ్వు ఎక్కడ కూడా వాటి ఊసు కూడా లేదు. ఇప్పుడు పింఛన్లు పెంచుతామన్నప్పుడు, నువ్వు పింఛన్ అయితే 4,000 చేస్తున్నప్పుడు దానికి పింఛన్లకు పైసలు కేటాయించాలి కదా, బడ్జెట్లో కేటాయింపులు కూడా లేవు. రామన్ ఎందుకు ప్రశ్నించిండు? దేనికి ప్రశ్నించిండు? ఇప్పుడు అంటే నువ్వు చెప్పిన ఒక్క పథకానికి కూడా పైసలు లేవు. ఇప్పుడు పైసలు పెట్టలే నువ్వు. మహిళలకు 2,500 ఇస్తానో పెట్టలే, తులం బంగారం ఇస్తానో పెట్టలే. ఈ పెట్టకపోగా గతంలో కేసీఆర్ పెట్టినటువంటి పథకాలన్నీ కూడా క్రమంగా రద్దు చేస్తూ పోతున్నావు. ఇప్పుడు రైతు బంధు దేశం మొత్తంలో ఎక్కడ లేకుండే, మొట్టమొదట రైతు బంధు పెట్టింది కేసీఆర్ గారు ఈ దేశంలో. ఆ పథకాన్ని తీసుకొచ్చిందే కేసీఆర్ గారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలను తెచ్చిండు, మిషన్ భాగీరథ లాంటి పథకాన్ని తెచ్చిండు. అంటే నేనేమంటానంటే, ఒక్కొక్క మిషన్ కాకతీయ తీసుకొచ్చిండు. ఇవన్నీ కూడా దేశం మొత్తం ఈరోజు ఆచరిస్తున్నాయి. అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 కేసీఆర్ కిట్ ఇచ్చిండు, అవన్నీ బంద్ చేసినావు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఇస్తానే ఇయ్యలే, కేసీఆర్ గారు ఇస్తున్నాయి బంద్ చేసినావు. ఎట్లున్నదంటే వీళ్ళది మొత్తం మేఘాలలో ఇత్తులు చల్లినా చెర్ల పంట కోసుకోరన్నట్టే ఉన్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. నువ్వు మేఘాలలో చల్లింది లేదు, చెర్ల పంట పండింది లేదు. చెర్ల పంట పండుతా నీళ్ళ మీద, అట్లనే ఉన్నది, వీళ్ళ నీట మీద రావటాలు అంతే. కాబట్టి కంప్లీట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సంపూర్ణంగా విఫలమైంది. ఆ విఫలమైందని మరి సరే నువ్వు విఫలమేను, మరి ఏం చేస్తాను అంటే ఆయనే చెప్తాడు, 3,20,000 కోట్ల రూపాయలు నేను అప్పు తెచ్చుకున్నా అంటాడు. అప్పు తెచ్చి ఏం చేసినావు? ఒక ప్రాజెక్ట్ కట్టినావా, లేకపోతే ఒక పథకాన్ని డెవలప్ చేసినావా? నువ్వు చెప్పినటువంటి హామీని ఏదైనా అమలు చేసినా? పైసలు ఏం చేస్తున్నావు? ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిందంటున్నావు. సంవత్సరానికి నీకు నువ్వేమన్నావు, నువ్వే మీటింగ్ పెట్టి ఉద్యోగ సంఘాల మీటింగ్ పెట్టేసి మరి పీఆర్సీ పెంచినావా? పెంచలే. వాళ్ళకు డిఎల్ ఇస్తున్నావా? ఇయ్యలే. వాళ్ళకి హెల్త్ కార్డు ఇస్తున్నావు? ఇస్తలేవు. పోలీసు వాళ్ళకి ఆరోగ్య భద్రత ఇస్తున్నావు? ఇస్తలేవు. మరి ఇవన్నీ ఇవ్వకపోగా ఏం చేస్తున్నావు? ఏమన్నాడు, 18,500 కోట్ల నా రాష్ట్ర ఆదాయం ఉన్నది, నాకు 22,000 కోట్ల అప్పు అవుతుంది అన్నాడు, 22 కోట్ల ఖర్చు అవుతుంది అన్నాడు. 22,000 అయితే నీకు పెరిగింది ఎంత? 3.5 కదా, మొత్తం అయ్యేది నీకు 42 కదా. 42 ఇంటూ 3 అంటే 2.5 ఏళ్ళే కదా నీకు అయింది. అంటే నేనేమంటాను, మొత్తం కలిపినా కానీ నువ్వు ఒక 90,000 కోట్లే కావాలి. నువ్వెందుకు మరి 3.5 లక్షల కోట్లు అప్పు చేసినావు? ఈ 3.5 లక్షల కోట్ల అప్పు ఏమైంది? ఎవరికి పెట్టినావు? కాంగ్రెస్కు ట్యాక్స్ కట్టడానికి పోతుంది, ఢిల్లీకి ట్యాక్స్ కట్టడానికి పోతుంది,
కాబట్టి ఈరోజు ఇది ఉన్నది ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాదు, ఇది ఢిల్లీకి కప్పం కట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి కప్పం కట్టేటువంటి ఆర్ఆర్ ప్రభుత్వం, ఏదైతే రేవంత్ రాహుల్ ట్యాక్స్ ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది. రైట్. కాబట్టి సంపూర్ణంగా ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమ విషయంలో, ప్రజలకు ఇచ్చేటువంటి పథకాల విషయంలో, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో సంపూర్ణంగా విఫలమైంది. ఒకటే మాట చెప్తాండి, కేసీఆర్ గారు అసెంబ్లీలో ఉండి ఒక మాట అన్నారు, 24 గంటల కరెంట్ ఇస్తా అంటే, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తా అంటే ఆ రోజు జానారెడ్డి గారు అన్నారు, ఒకవేళ జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడు నువ్వు అట్లా ఇయ్యగలిగితే నీ కడవ నేను కప్పుకుంటా అన్నాడు. 2 సంవత్సరాలని చెప్పిండు, కానీ 7 నుంచి 9 నెలల కాలంలో కరెంట్ ఇచ్చేసాడు. మిషన్ భాగీరథ మా ఎలక్షన్ ప్రచారం కాదు, మా హామీ కాదు, గ్యారంటీ కాదు, రైతు బంధు కూడా లేదు మా మేనిఫెస్టోలో, రైతు బీమా లేదు, ఇవన్నీ ఇచ్చిండు. మిషన్ భాగీరథ నల్ల నీళ్లు రాకపోతే ఇంటింటికి నేను నోట్లాడగానికి కూడా రానన్నాడు కేసీఆర్. అట్లుండాలి నాయకుడు అంటే. కానీ ఎప్పటికీ అబద్ధాలు చెప్పుకుంటూ గడిపేస్తా, అబద్ధాలు మాట్లాడుకుంటూ పోతా. మన మున్సిపల్ ఎలక్షన్లలో ఏమన్నాడు, మున్సిపల్ ఎలక్షన్లు అయిపోగానే రైతు బంధు 3 సార్లు కొట్టిండు, మున్సిపల్ ఎలక్షన్లు అయిపోగానే రైతు బంధు చేస్తా అంటుండు. అరే నువ్వు వేసేదానికి ఇప్పుడు రోజు మీకు గమ్మత్ ఎట్లున్నాడంటే ముఖ్యమంత్రి గారు జీతాలు ఇచ్చుకుంటూ కూడా రోజు పేపర్ యాడ్ ఇచ్చుకుంటాడు కావచ్చు కొన్ని రోజులైతేగా. ఆయన పేపర్ యాడ్లకు నువ్వు వేయాల్సింది రైతు బంధు 15,000 వేయాల్సింది, నువ్వు వేస్తలేవు. అది వేస్తావా, మొత్తం వేస్తావా ఏవో తెలియదు. ఇప్పుడు నువ్వు రైతు బంధు వేస్తున్నావు అంటే మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెడుతున్నావు అని ప్రజలు భయపడుతున్నారు. అంటే ఈయన ఒక ఎలక్షన్ టు ఎలక్షన్ ఈయన ఏ పథకంగా అమలు చేయడం. కాబట్టి ఈ ప్రభుత్వం మొత్తానికి కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను అమలు చేయడంలో కూడా సంపూర్ణంగా విఫలమైంది. మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలమైందని చెప్పేసి రాకేష్ గారు చెప్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. పాపారావు గారు, వాస్తవానికి దాదాపు సగం కాలం పూర్తవుతోంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. తొలి క్యాబినెట్లోనే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ఇచ్చిన హామీ దాదాపు 2.5 ఏళ్లు కావస్తున్నా కూడా పూర్తి కావట్లేదనే ఆలోచనతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న కీలకమైన ప్రకటన చేశారు. 6 గ్యారంటీలపై బీఆర్ఎస్ పక్షాన్ని మేము ప్రైవేటు బిల్లు పెడతామని చెప్పేసి ప్రకటించిన సందర్భం, దానికి సంబంధించిన కసరత్తును కూడా పూర్తి చేసిన అంశం. ఎట్లా చూడాలి ఈ మొత్తం అంశాన్ని మనం? అంటే కేసీఆర్ గారి హయాంలో ఒక భద్రత, ఒక భరోసా, ఒక నికరమైనటువంటి రోజువారీ జీవిత ప్రమాణాల్లో ఇంప్రూవ్మెంట్ అనే దాని నుంచి ఎన్నికలు వచ్చే నాటికి కాంగ్రెస్ వాగ్దానం చేసింది. కేసీఆర్ గారి ప్రభుత్వం మీద అప్పులు చేశారనే అబద్ధాల ప్రచారంతో పాటుగా కాంగ్రెస్ ఆ రోజు అందరికీ అన్ని ఇస్తాం, ఆకాశంలో చుక్కలు తెస్తామని చెప్పి వాగ్దానాలు చేసింది. ఒక మాటలో చెప్పాలంటే అరచేతిలో వైకుంఠం చూపించి మీకు మొత్తంగా ముక్తి ప్రసాదిస్తామని చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రెండ్ ఏంటంటే ముందు దగా, వెనక దగా, కుడి ఎడమల దగా దగా అంటాడు శ్రీశ్రీ. అంటే దగా కానిది, దగా చేయనిది ఏమీ లేదు, దగా చేయని వర్గం ఏది లేదు, దగా చేయని అంశం ఏమీ లేదు. ఆ రకంగా అన్ని రకాలుగా దగా చేస్తున్నటువంటి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉంది. అంటే కంచె చేను వేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పిల్లి మెడలో గంట కట్టాలంటే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది మేజర్ అంశం. పిల్లి మెడలో గంట కట్టడానికి, ఎందుకంటే ఒకటి ఏదర్ యూ ఫిక్స్ ఇట్ ఆర్ యూ ఎక్స్పోజ్ ఇట్. వీలైతే 6 గ్యారంటీలు అమలు చేయించగలిగితే ఓకే, గుడ్. ప్రభుత్వం కూడా కలిసి వస్తే పబ్లిక్ లో పరుగు పోద్దని, మంచిదే, గుడ్. ప్రజలకు మంచి జరుగుద్ది, ముందుకెళ్తాం. జరగలేదనుకోండి దొంగ కలుగులోనే దొరుకుతాడు. ఇక్కడ ఏంటంటే ఏదర్ యూ ఫిక్స్ ఇట్ ఆర్ ఎక్స్పోజ్ ఇట్. ఇది అంతిమంగా జరిగేది ఏంటంటే ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ప్రజల సమస్య 6 గ్యారంటీలు అమలు కాకపోవటం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు 2.5 ఏళ్ళు అవుతున్న, సుమారుగా దరిదాపుగా 2.5 ఏళ్ల దగ్గరికి వెళ్తాం. ఇప్పటిదాకా ఆ ఉచిత బస్సు ప్రయాణం తప్పితే మిగతా అన్ని ఉత్తి బోగస్గా మిగిలింది. మొన్నటి బడ్జెట్లో కూడా, పోయిన సంవత్సరం బడ్జెట్లో కంటే కూడా తక్కువ కేటాయించారు 6 గ్యారంటీలకు. మొన్న బడ్జెట్ ఉంది కదా, కొంత తక్కువే ఉంది. లాస్ట్ ఇయర్ గ్యారంటీల కంటే కూడా ఇయర్ తక్కువ ఉంది. దానిలో కూడా 18,000 కోట్లు మళ్ళీ తీసేయాలి, ఎందుకంటే అది రైతు భరోసా కానీ పక్కన పెట్టారు. అంటే మిగిలిన సుమారుగా 33,000 కోట్ల ఆ పరిధిలో, 32,000 కోట్లలోనే మిగతా అన్ని హామీలు అమలు చేయాలి. సో కాబట్టి ఏంటంటే చిత్తశుద్ధి లేదు అసలు బడ్జెట్ అమల్లోనే. మొత్తంగా ఈ 6 గ్యారంటీలే కాదు, ఏదైనా సరే దేనిలోనూ చిత్తశుద్ధి లేదు. లూటీ చేయటం, ఢిల్లీకి పంపటం, చేతనైనంత ఢిల్లీకి, అవసరమైనంత వాళ్ళకి కావాల్సినంత ఢిల్లీకి పంపటం, ఇక్కడ కొంత స్కాములు, ఇదే పరిస్థితి. కానీ వాస్తవంలో మధ్య రకరకాలైన కాంట్రడిక్టరీ ఇండికేషన్స్. ఒకసారి నా దగ్గరే ఉంది, కోసుకు తినండి అంటాడు. ఇంకోసారి ఏమో నేను ఎంత కావాలంటే మనది కదా గవర్నమెంట్ అన్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి చోట్ల వాగ్దానాలు చేస్తాడు.
ఇంత చేసి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మరి ఆయన పెట్ ప్రాజెక్ట్స్ అయినటువంటి మూసి ప్రక్షాళన చెబుతున్నాడా సుందరీకరణ ఏదో మరి ఆయన మాట ఆయన ఏదైనా చెప్పొచ్చు. దానికి 1,50,000 కోట్లు, ఫ్యూచర్ సిటీ అనే దానికి 1,50,000 కోట్లు అప్పుల రూపంలో కానీ ఏదైనా రూపంలో ఖర్చు పెట్టడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. కాబట్టి ఇందాక మీరు రాకేష్ చెప్పినట్టుగా 90,000 కోట్ల రూపాయలు ఆయన వాగ్దానాలన్నీ కలిపి అమలు చేస్తే అవుతాయి. దానికి కనీసం 70-80,000 కోట్లు కూడా ఆయన కేటాయించిన దానిలో ఖర్చు పెట్టేది లేదు. ఉట్టిగా నెంబర్లు చూపించి దాంతో సినిమాలో ఉంటది కదా, ఏదో సినిమాలో కోడిని కట్టుకొని భోంచేస్తా, కోడిని దూరంగా తాడు కట్టి దాన్ని చూస్తా భోంచేస్తే చికెన్ తిన్నట్లు. ఈ రకంగానే ఏంటంటే ఆ నెంబర్ చూసి మీరు సంతోషపడండి అని చెప్పి జనానికి చెబుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి స్థితిలో ఈ గవర్నమెంట్ ని కలుగులో దొంగని కలుగులోనే పట్టుకున్నట్లుగా పట్టుకోవటమా, లేకపోతే నిజాయితీగా ప్రభుత్వమే ముందుకొచ్చి నిజమే మంచిదే కదా అని చెప్పి ప్రైవేట్ నెంబర్ బిల్లుకి వాళ్ళు కూడా ఏకీభావం తిరిగితే అదొక చట్టం అయ్యి ప్రజలకి ఇక్కడి నుంచి ఒక భరోసా. ఎందుకంటే దీనికి సాహసం కావాలి ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టడానికి కూడా. ఎందుకంటే రేపు పొద్దున ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఏం జరిగినా నాకు అవగాహన ఉన్నంతలో ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ఒక నమ్మకం ప్రజల్లో ఖచ్చితంగా. ఎందుకంటే అంతకుముందు హామీలు కూడా టీఆర్ఎస్ ఉండగా కొన్ని హామీలు జరగకపోవచ్చు, కానీ ఎందుకంటే దానికి వచ్చిన ఆటంకాల దృష్ట్యా కానీ చిత్తశుద్ధి లేక కాదు. కానీ చెప్పిన దానికంటే ఎక్కువ చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్. హామీలు, చాలా హామీలు, చెప్పని హామీలు. రైతు భరోసా కూడా చెప్పలా వాళ్ళు. ఎన్నో చెప్పని హామీలు అమలు చేసి జనానికి సంక్షేమ ప్రభుత్వం అంటే ఇలా ఉండాలన్నట్లుగా నిరూపించుకుంది. రోజు చిత్తశుద్ధి, చెయ్యాలనే తాపత్రయం జనం కోసం. ఇది మన రాష్ట్రం, మన ప్రజలు వీళ్ళు అనేటువంటి దగ్గరతనం. అట్లాంటిది మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కూడా ఒక భరోసా ఇస్తున్నారు. మేము మళ్ళీ ఇక రేపు పొద్దున ఎన్నికల సంగ్రామంలో రేపు పొద్దున రాబోయేది బీఆర్ఎస్ అయినా కానీ దానికి సిద్ధపడి ఉన్నాం అనేది. సో ఓవరాల్ ఇక్కడ ఏంటంటే మీకు దేశానికి కూడా ఒక మంచి మెథడ్ ఇది. దేశంలో చాలా రాష్ట్రాల్లో, కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాల్లో, బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో జరుగుతుంది ఇదే. వాగ్దానాలు చేయటం, వాగ్దాన భంగం చేయటం. అధికారంలోకి వచ్చిన తర్వాత తీరు వేరు, రాకముందు తీరు, ఎన్నికల ప్రచారంలో తీరు వేరు. దానికి ఇదో మంచి డైరెక్షన్. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలోనూ కూడా జనరల్గా ఇప్పట్లాగే కూడా కేటీఆర్ గారు 2 వీడియోలు చూపిస్తున్నారు. ఒకటి పబ్లిక్ మీటింగ్ లో ఆయన రేవంత్ రెడ్డి సంతకం పెట్టినటువంటి ఫైలు, ఆ ఫైల్ ఏమైందనే ప్రశ్న కూడా ఉంది, అదొక వీడియో. రెండోది గవర్నర్ గారు అసెంబ్లీలో 15వ తారీఖు డిసెంబర్ నెలలో 2023లో మాట్లాడిన మాట. కాబట్టి రెండింటి ఆధారంగా ప్రైవేట్ మెంబర్ బిల్లు ముందుకెళ్తుంది. అట్లాగే ప్రతి రాష్ట్రంలో ఇదే జరుగుతుంది. గతంలో లాగా ప్రమాణ స్వీకారాలు చాటుమాటుగా జరిగేది కాదు. టీవీలు వచ్చిన తర్వాత అన్ని ఓపెన్ గా జరుగుతాయి. ప్రమాణ స్వీకారాల్లో సంతకం పెట్టడం, ఫస్ట్ సంతకం మేము దీని మీద పెడతామని చెప్పడం, అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. కాబట్టి ఇతర రాష్ట్రాలకు కూడా ఇది ఒక మోడల్. ఎక్కడైతే ప్రభుత్వాలు ప్రజలు దగా చేస్తున్నాయో అన్ని చోట్ల ఈ పద్ధతి అనేది ఒక మంచి మోడల్ గా ఉంటుంది. ప్రభుత్వాన్ని అల్టిమేట్ గా ప్రభుత్వాన్ని నెయిల్ ఇట్ అక్కడ వాళ్ళని ఫిక్స్ చేసి వాళ్ళు అమలు చేసేటట్టు ఒత్తిడి తేవటమా, లేకపోతే వాళ్ళని ఎక్స్పోజ్ చేయటం అనే దానికి అన్ని రాష్ట్రాలకి, అన్ని చోట్లకి కూడా ఇది ఒక మంచి మోడల్ గా ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితం. ఇది మంచి దారి. ఎందుకంటే ప్రజల్ని ఈ రకంగా అంటే పిచ్చోళ్ళం చేసినటువంటి తీరు, ప్రతిపక్షాలతో ఎటుగుడి, ప్రత్యర్థి పక్షాలతో ఎటుగుడి, వాళ్ళ వ్యవహార శైలి ఎవరిదైనా వీళ్ళందరిది ఒకేలాగా ఉంది. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఒకలాగే ఉంది. వాళ్ళ అధికారంలో ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా చేస్తున్నారు. కానీ ప్రజల్ని ఈ రకంగా దగా చేయటం అనేది ఎంత చులకనగా చూస్తున్నారు. ప్రజల్ని ఓటేసిన తర్వాత నీతో మాకేం పని, ఓడెక్కి ఓడలో ఉన్నప్పుడేమో ఓడ మల్లయ్య, ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య. ప్రజలు ఆ రకంగా పిచ్చోళం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఒక కార్నర్ చేసి ఒక చోట ఫిక్స్ చేసే అవసరం చాలా ఉంది. కాబట్టి ప్రైవేట్ మెంబర్ బిల్కి చాలా కీలకమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఇంతగా దగా చేసిన ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ దగా చేశారు, వేరే విషయం. కానీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ రకంగా ఇన్ని అబద్ధాలు చెప్పినటువంటి ప్రభుత్వం, ఇంతగా రాష్ట్రాన్ని కొలగొడుతున్నటువంటి ప్రభుత్వం ఎక్కడా లేదు. ఇది ఫస్ట్ టైం ఇట్లాంటి గవర్నమెంట్ ఉమ్మడి రాష్ట్రం నుంచి విభజన అయిన తర్వాత తెలంగాణ వరకు కూడా ఇట్లాంటి ప్రభుత్వం లేదు. ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఫిక్స్ చేయటం అనేది చాలా అవసరం. ఇక ముందు ఎవరు సాహసించకుండా ఇట్లాంటి పనులు చేయడానికి. అయినా రేవంత్ రెడ్డి గారికి బహుశా ఇది జడివాన్ అంటారు కదా, అట్లాగే అవ్వచ్చు. కానీ నేనైతే ఐ డోంట్ థింక్ హీ విల్ కమ్ ఫార్వర్డ్ టు డూ దట్. ఎందుకంటే ఆయన ఓపెన్ గానే ఏం మొహమాట పడకుండానే, అసలు తడబాటు కూడా లేకుండా, కన్నురెప్ప వేయకుండా చెప్తానే ఉన్నాడు ఆయన. అందరికి అర్థమవుతుందని, మనందరికి అర్థమవుతుందని చెప్పి ఏం జరగవని. తడబాటు లేదు, కన్ను రెప్ప కూడా, కన్ను అంటే అబద్ధం ఆడేటప్పుడు బ్లింక్ అవుతుంది కన్ను, అది కూడా లేకుండా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. అయితే మంచి ప్రయత్నం ఇది. ఎస్ మనం చూస్తూ ఉన్నాం, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతగా ప్రజల్ని వంచిన ప్రభుత్వం లేదని పాపారావు గారు గుర్తు చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. దీంతో పాటుగా బీఆర్ఎస్ హయాంలో ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీ
అధికారంలోకి వచ్చే నాడు చెప్పిన మాటలు కూడా అమలు చేయట్లేదు, గ్యారంటీ కార్డును కూడా అమలు చేయట్లేదు. కాబట్టి తప్పకుండా ప్రైవేటు మెంబర్ బిల్ను పెట్టడం అనేది స్వాగతించాల్సిన అవసరం. తప్పకుండా దీన్ని ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో తప్పకుండా ప్రభుత్వం కూడా దీనికి సహకరించాలని కోరుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రాకేష్ గారు, ఇక్కడ ప్రధానంగా నిన్న కేటీఆర్ గారు మరో కీలకమైన అంశం కూడా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకానికే విలువ లేకపోతే ఎట్లా అని చెప్పేసి కూడా గుర్తు చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ ఫైల్ ఎక్కడని కూడా ఆయన సూటిగా ప్రశ్నించిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. గవర్నర్ గారు ఏకంగా అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన కూడా విలువ లేకపోతే ఎట్లా అని చెప్పి కూడా కేటీఆర్ గారు లేవనెత్తిన కీలకమైన 2 ప్రశ్నలు మనం ఎట్లా చూడాలి? అందుకే కదా కేటీఆర్ గారు ఏదైతే ఈరోజు ప్రజాపక్షం వహించి నువ్వు పెట్టిన ఫైల్ దొరుకుతలేదు కాబట్టి అదే ఫైల్ను నేను ప్రైవేట్ బిల్లుగా పెడతా ఈరోజు అని చెప్పేసి ఆ బిల్లు పెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చట్టబద్ధత కల్పించిన తర్వాత కంపల్సరీ చట్టం దాన్ని అనుసరించాల్సింది. ఆ చట్టబద్ధత కల్పించడానికి కేటీఆర్ గారు కృషి చేయడం జరుగుతుంది. ఇప్పుడు నువ్వు నిధులు కేటాయించేటప్పుడు నీ బడ్జెట్లో రైతు బంధు అని కేటాయిస్తున్నావు. గతంలో ఉండేనా మరి? ఉమ్మడి రాష్ట్రంలో రైతు బంధు లేకుండే కదా, కానీ కేసీఆర్ గారు తీసుకొచ్చిన తర్వాత వచ్చింది. అట్లనే నువ్వు పెట్టిన ప్రతి స్కీమ్ కూడా చట్టబద్ధత కల్పిద్దాం. నువ్వు చెప్పిన హామీ కదా, కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీ కదా, దాన్ని అమలు చేద్దాం. అమలు చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది కదా. అధికారం చేజిక్కించుకోవడానికి అడ్డమైన హామీలు ఇచ్చేసి నువ్వు ఏది నోటికి ఏది పడితే అది ఇచ్చేసి ఇప్పటికీ అవే మాట్లాడుకుంటా ఎన్ని చెప్పిండండి? 10 లక్షలు కేసీఆర్ గారు దళిత బంధు ఇస్తుంటే నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. 1,00,000 కోట్ల రూపాయలు బీసీలకు ఇస్తా అన్నాడు. ప్రతి వర్కులో 42% బీసీలకు అందరికీ 42% వర్కుల్లో షేర్ ఇస్తా అన్నాడు. అదేవిధంగా నేను ఏమంటున్నానంటే వైన్స్లలో టెండర్లలో కూడా మనం ఆ రోజు అది 15% 25% ఇస్తా అని చెప్పిండు. ఓకే, ఈ హామీ అని కాదు, ఏ హామీ అయితే నోటికి ఎంత వస్తే అంత ఏదైనా సరే దానికి వంతపాడుతూ బట్టి విక్రమార్క గారు నేను ఫైనాన్స్ మినిస్టర్, నేను ఏదైనా చేస్తాను, ఆయన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఎన్ని రోజులు కొనసాగుతారు? ఇప్పుడు ప్రజల పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఒక జ్యోతిష్యం దగ్గరికి పోయిండట, పోయి నా జాతకం చెప్పంటే 2 సంవత్సరాల దాకా బాగాలేదని అంట. మరి 2 సంవత్సరాల తర్వాత ఎట్లుంటుందని అడిగిండట. అడిగితే ఆయన ఏమన్నాడు, అలవాటు అవుతుంది నీకు అన్నాడట. ఈరోజు ప్రజల పరిస్థితి కూడా అంతే ఉంది, ఎంప్లాయీస్ పరిస్థితి కూడా అంతే ఉంది. అంతకుముందు కేసీఆర్ గారు ఎంప్లాయీ ఫ్రెండ్లీ ఉంటూ వాళ్ళందరికీ పిఆర్సీ ఫస్ట్ టైం 43% పెట్టిండు. అంటే 100 రూపాయలు ఉంటే దాన్ని 142 రూపాయలు చేసిండు, 143 రూపాయలు చేసిండు. 143 మళ్ళీ 30% పెంచిండు. ఎంతైతే 180 రూపాయలు అవుతుంది. 143 మీద నీకు 30% పెరిగింది. ఇప్పుడు పిఆర్సీ ఊసలేదండి. అండ్ కాబట్టి నేను ఏమంటున్నానంటే ఓ దిక్కు రైతులను పట్టించుకుంటలేడు, ఇంకో దిక్కు ఉద్యోగస్తులను పట్టించుకుంటారు. బీసీలను మోసం చేసిన ప్రభుత్వం ఇది. 42% చట్టసభల్లో రిజర్వేషన్ ఇస్తాను, ఇయ్యలే. అదేవిధంగా 1,00,000 కోట్లు కేటాయిస్తాను, కేటాయించలే. కాంట్రాక్టర్లలో 42% ఇస్తాను, ఇయ్యలే. ఎవరికి ఇస్తున్నావు అంటే అనుమల ఫ్యామిలీకి ఇస్తున్నావు. కాబట్టి మొత్తం కూడా ఇది ఒక రియల్ ఎస్టేట్ ప్రభుత్వం, రియల్ ప్రభుత్వం కాదు ఇది, రియల్ ఎస్టేట్ ప్రభుత్వం. ఈ రాష్ట్రాన్ని తనఖా పెట్టడానికి, తాకట్టు పెట్టడానికి మీకు ఒకటే చిన్న ఉదాహరణ చెప్తా. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో టిమ్స్ అని చెప్పేసి ఒకటి ప్రజలకు ఒక మెడికల్ కాలేజ్ కడతామని చెప్పేసి కేసీఆర్ గారు దాన్ని మొత్తాన్ని కూడా షిఫ్ట్ చేశారు. ఇది ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీకి మొత్తం రోడ్లు వేసారు, ఆడ మొత్తం ఫ్రూట్ మార్కెట్ పెట్టాలి. దాన్ని ఏం చేసిండు ఈరోజు కబ్జా గురి చేసి అక్కడికి ఫ్రూట్ మార్కెట్ షిఫ్ట్ చేస్తున్నాడు. అరే నువ్వు వేడికి షిఫ్ట్ చేస్తున్నావు చెప్పాలి కదా. తయారైన ఫ్రూట్ మార్కెట్ని రిబ్బన్ కట్ చేస్తారు, జాగా మంచుకుంది, నేను రియల్ ఎస్టేట్ చేసుకొని అమ్ముకుందాం. ఫార్మాసిటీ గురించి కేటీఆర్ గారు ల్యాండ్ సేకరణ చేశారు. దాన్ని ఏం చేసిండు, ఫ్యూచర్ సిటీ అన్నాడు. ఆ సినిమా స్టూడియోలకు లేకపోతే జూ పార్కులకు, అంతేరావులకు, అదానీలకు, అంబానీలకు అమ్ముకుంటాడు. ఈయన ఒకటే పని, ఏదన్నా కనిపిస్తే ఈయన ఫస్ట్ చెప్పాడు ముఖ్యమంత్రిగా వచ్చేటప్పుడు, నేను రియల్ ఎస్టేట్ చేస్తా, కానీ రియల్ ఎస్టేట్ని వండబెట్టిండు మళ్ళీ. కానీ ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి భూములని ఎక్కడెక్కడ భూములు ఉన్నాయని చూసుకుంటున్నాడు. ఆ భూముల చుట్టూ అయినా తిరుగుతుంటే ఒక్క పథకం కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కు నువ్వు ఎన్ని నిధులు కేటాయించినావు, ఎంత ఖర్చు పెట్టినావు, పాలమూరు ఎత్తిపోతాను, నేను పాలమూరు బిడ్డనని చెప్పుకుంటావు కదా, మహబూబ్ నగర్ బిడ్డనని చెప్పుకుంటావు కదా, మరి ఎందుకు వాళ్ళకి నీళ్ళు ఇస్తలేవు? నువ్వు ఇచ్చింది నువ్వు చేసింది ఒకటి చెప్పు, అంతేందుకు సార్? మీకు ఒకటే మా ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఫ్రీ బస్ అన్నాడా, 9,500 కోట్లు ఫ్రీ బస్ ఖర్చు అయినాయి అన్నాడా? మరి ఆర్టీసీకి అయితే కట్టాలి కదా. ఆర్టీసీకి జీతాలు వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు ఆర్టీసీ మొత్తం మూతవాడి దిశగా పోతాను. నిన్న మనం చూసినాం, ఆశా వర్కర్లు అందరూ రోడ్ల మీదకి ఎక్కిర్రు, జీతాలు వస్తలేవు, మాకేం మా పరిస్థితి ఏందని చెప్పేసి. ప్రతి ఒక్క ఉద్యోగి పరిస్థితి అదే ఉంది. కాబట్టి ఉద్యోగస్తులను, ఆశా వర్కర్లను, అంగన్వాడీ వర్కర్లను, రైతులను, యువతకైతే నేను 4,000 రూపాయలు 5,000 రూపాయలు భరోసా కాడిస్తా అని చెప్పేసి
మా అమ్మాయిలకు అందరికి స్కూటీలు ఇస్తా అని చెప్పేసి ఓకే. చెప్పని హామీ లేదు. ఈ అన్ని హామీలు అమలైన ఏదన్నా అమలైందా? నువ్వు చెప్పిన హామీ అమలైందా? వృద్ధులకు 4,000 వాళ్ళకి మళ్ళీ పింఛన్లు కొట్టిండు. ఓకే. అట్లా కూడా 2-3 నెలల పింఛన్లు తినేసిండు. అవి లేవు అని పడతాయో పడే తెలుస్తలేవు. కాబట్టి కంప్లీట్గా మొత్తాన్ని రాష్ట్రాన్ని మోసం చేసి ఈ ప్రజల్ని మోసం చేసి దాంట్లో ఏంటంటే ఏదో ఇప్పుడు నువ్వు స్పీచ్ ఇచ్చినావు అనుకో, నేను పథకాలు ఏం అమలు చేసినా ఈ రాష్ట్రానికి మంచి ఏం జరిగింది చెప్పాడు. ఓకే. కేసీఆర్ని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి, సభ ముగించాలి. ఎందుకు ఆయన ఎక్కడ నేనేమంటున్నానంటే కేసీఆర్ ఏమేమి సంక్షేమ పథకాలు అన్ని చేయనో అన్ని చేసిండు. ఓకే. ఈరోజు ఆయన సంపూర్ణంగా తన నియోజకవర్గంలో గజ్వెల్లో తన ఇంట్లో ఉన్నాడు. ఆయన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. నేనేమంటానంటే నువ్వు ఏడికి రావాలో ఏం చేయాలనో కేసీఆర్ అరే నువ్వు ఆయన 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 ఆల్రెడీ 10 ఏళ్ళు పరిపాలించిండు. నిన్ను పరిపాలించమని పెడితే కేసీఆర్ రా శాతనైతే లేదా పరిపాలన చేస్తాడు. కేసీఆర్ వచ్చి ఏం చేయాలి? నీకు పాలన చేయన్నా? ఉత్తానే పెద్ద మనిషిని ఎట్లా తిట్టాలి? తిట్టనికే తప్పితే ఇంకోటి ఎక్కడ కూడా కనిపిస్తలేదు. కంప్లీట్గా ఇది ఒక విఫలమైనటువంటి ప్రభుత్వం. 3 బడ్జెట్లలో కూడా నువ్వు ఒక్క దానికి కూడా నిధులు కేటాయించలేదంటే ఎప్పుడు కేటాయిస్తావు? ఏడికేం చేస్తావు? ఇంకోటి జిఎస్టీ కూడా పడిపోయింది. గతంలో ఇండియాలో టాప్ 1లో ఉంటుంది. ఈరోజు లాస్ట్ నుంచి ఎక్కడున్నామో ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు జిఎస్టీ ఎందుకు పడిపోయింది? కొనుగోలు శక్తి పడిపోయింది. ప్రజలు కొందామంటే వాళ్ళ దగ్గర పైసలు లేవు. పైసలు లేనప్పుడు ఏం కొంటారు? కొనలేరు. కాబట్టి మొత్తం మార్కెట్ పడిపోయింది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మా మిత్రుడు మొన్న పెద్దపల్లి పోయినప్పుడు ఒక అంటే దర్జీ అంటే మేరాయన కలిసిండు మా ఫ్రెండ్. ఏం సంగతిరా ఎట్లున్నావు అని అడిగిన. ఏం లేదురా అన్నాడు. ఎందుకు లేదురా అంటే కొత్త బట్టలు కొనటోళ్ళు లేడు, కుట్టించుకుంటోళ్ళు లేడు. ఈడిదాకా రాదు నీకు రియల్ ఎస్టేట్ భూమి అవ్వో ఇవ్వో కాదు. ఊళ్ళో పైసలు రాగానే 2 అంగిలు కుట్టించుకుంటారు. అంగిలు కుట్టించుకుంటోళ్ళు లేరనేటువంటి పరిస్థితి ఒక అంటే మేర వాళ్ళని అడుగు దర్జీ వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అంటే మొత్తం కూడా ఆర్థిక పరిస్థితి కొలాప్స్ అయిపోయింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయింది. యూరియా బస్తాలు దొరుకుతలేవు, కరెంట్ వస్తలేదు. ఇప్పుడు రేపు పొద్దుగాల ఈ వారితో యూరియా వస్తుందో రాదో నమ్మకం తగ్గిపోయింది. కాబట్టి మొత్తం కూడా ఈ రాష్ట్రాన్ని వైఫల్యం దిశగా నడిపిస్తుండు. ఈరోజు ప్రజలందరూ కూడా రేపు ఆల్రెడీ పంట వచ్చింది. ఇప్పుడు మక్కలు కొనలే, రేపు అడ్లు కొంటాడా కొనడా డౌటే. మక్కలు ఎందుకు కొంటలేవండి? ఇంతవరకు సెంటర్ ఓపెన్ చేస్తే అసెంబ్లీ నడుస్తుందండి. ఇక మక్కల సెంటర్ ఓపెన్ చేసిన మొన్న ధర్నా చేసిరు కదా మన మొత్తం టీఆర్ఎస్ ఎల్పీ అంతా కూడా. నేనేమంటే మక్కలు ఈడ కొంటా ఇక ఇన్ని సెంటర్లు ఓపెన్ చేసినా అని చెప్పేసి ఎందుకు ప్రకటన చేస్తలేరు? ఏ ప్రకటన లేదు, ఏం లేదు. ఓన్లీ ఉత్త గ్యాస్ ప్రభుత్వం. ఇది మొత్తం కూడా ఓన్లీ గాలి మాటలతో ప్రభుత్వాన్ని ముందర నడిపిస్తున్నారు. పూర్తిగా గాలి మాటలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని రాకేష్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం మనం చూస్తున్నాం. పాపారావు గారు, ఇక్కడ నిన్న కేటీఆర్ గారు గుర్తు చేసిన కీలకమైన అంశం, ప్రస్తావించిన కీలకమైన విషయాన్ని ఎట్లా చూడాలి? ముఖ్యమంత్రి పెట్టిన తొలి సంతకానికి విలువ లేకపోతే ఎట్లా అని చెప్పేసి ఆయన సూటిగా నిలదీశారు. చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి ఏకంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే మీరు ఫైల్పై సంతకం చేశారు, ప్రజలకు హామీ ఇచ్చారు. మరి 2.5 ఏళ్ళు గడుస్తుంది, సగం కాలం పూర్తయిపోయింది. మరి ఆ ఫైల్ ఎక్కడుంది? ఆ హామీ ఏమైందని కూడా సూటిగా నిలదీసిన అంశం. ఎట్లా చూడాలి దీన్ని మనం? పాపారావు గారు మ్యూట్లో ఉంది మీ వాయిస్, ఒక్కసారి మ్యూట్ తీసేసి మాట్లాడు. నిన్న కేటీఆర్ గారే అన్నారు కదా, ఫైల్స్ తగలబడ్డాయి కదా ఫారెన్సిక్ ల్యాబ్ లో అనుకుంటా. ఇది అక్కడే ఆ ఫైల్ కూడా ప్రశ్న అది. అందుకని ఇప్పుడు ఫైల్ ఎక్కడైందంటే ఎక్కడుందంటే ఇప్పుడు అధికారులకు హడావుడి అవుతుంది వెతకటం. అడుగున పడిందా, అంతర్ధానం అయిందా, పెద్ద ప్రశ్నే కదా. నిజమే అది. ఎందుకంటే ఫైల్ కావాలి. ఫైల్ వస్తే అది ఒక ఎందుకంటే అందరి సాక్షిగా పబ్లిక్ మీటింగ్ లాగా పెట్టుకొని ఫైల్ మీద ఓపెన్ గా సంతకం పెట్టింది కనపడుతుంది ఆ వీడియోలో. రెండో పక్కన అదే దానికి సంబంధించిన మాటలు కూడా, ఆడియో కూడా, ప్లస్ రెండో పక్కన గవర్నర్ గారి స్పీచ్ అసెంబ్లీలో 15వ తారీఖు డిసెంబర్ 2023 అది కూడా కనపడుతుంది. వారం రోజుల తర్వాత స్పీచ్ ఇది కనపడుతున్నాయి. కాబట్టి ఇక అంటే ఇక్కడ మీకు ఏంటంటే ఇప్పుడు చిత్తశుద్ధి లేని వాళ్ళకి పాదరసం ఎట్లా పట్టుకుంటారు? పాదరసాన్ని మీరు పాదరసాన్ని చేతిలో పట్టుకోలేరు కదా. మనం ప్రశ్నలు అడగగలం కానీ చేయాల్సిన వాళ్ళు కంచె చేరుమేసింది అనేది నేను ఇందాక అంటాను. ఎందుకంటే చేయాల్సింది, అమలు చేయాల్సింది వాళ్ళు. పాలక పార్టీగా ఉంది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు అమలు చేయాలి. మరి ఇప్పుడు మనం ఎంతవరకు ఒత్తిడి పెట్టగలం? మాక్సిమం ఒత్తిడి పెట్టగలం. అవతల పక్క వాళ్ళ విజ్ఞత లేకపోతే అవతల పక్క వాళ్ళ నీతి బట్టి ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఏ పాయింట్ లో వాళ్ళు క్షేమైన ఫీల్ అవటం మొదలు పెడతారనే దగ్గర
వాళ్ళు దానికి కట్టుబడి ముందుకెళ్తారా లేకపోతే ఇంక ఇట్లాగే ఉంటారా అనేది జరిగేది. ఏంటంటే కొత్త షేమ్ ఫీల్ అవటం అనేది కూడా ఉంటుంది, ఒక ప్రెస్టేజీ షేమ్ ఫీల్ అవటం, సమాజంలో ఎక్స్పోజ్ అయిపోతున్నాం ఓటర్ల ముందు అనేది, ఇట్లాంటివన్నీ ఉండాలి. అది కూడా నాకైతే ఈ ప్రభుత్వం దగ్గర అసలు అట్లాంటివి ఏం కనపడతల్లా, ఏమీ వెనకాడుతున్నట్టుగా కానీ ఎవరికో అర్థమైంది. ఎందుకంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక స్పీచ్లో చెప్పారు కదా, మేము మోసం చేస్తానే ఉంటామని చెప్పాడు ఆయన స్పీచ్లో. జనాలు నమ్ముతారు, నమ్మినంతకాలం మేము మోసం చేస్తామనే స్పీచ్ ఉంది కదా. అట్లాగే ఇప్పుడు అంత బహిరంగంగా అంత తెగించి మాట్లాడుతుంటే ఇంకా అట్లా చేతలు కూడా అలాగే ఉన్నప్పుడు అంటే అట్లీస్ట్ ప్రతిపక్షంగా ఖచ్చితంగా 100% బాధ్యతని నిర్వర్తించగలుగుతుంది టీఆర్ఎస్ అనేది అందరికీ ఉన్నటువంటి 100% ప్రజాభిప్రాయం. ఈరోజు బయట ఎవరినైనా కదిలించండి, బయటికి పోయినప్పుడు మీరు ఎవరిని అడిగినా కానీ ఆటో వాళ్ళ దగ్గర అందరూ ఆటో వాళ్ళకి బస్సులు ఫ్రీ చేయడం దగ్గర కోపం, మిగతా ఎవరిని అడిగినా కానీ కేసీఆర్ పాలన అంటే అది ఒక స్వర్ణ వచ్చే ఇప్పుడు ఆ రోజు ఓటు వేయని వాళ్ళు కూడా మేము తప్పు చేసామని లోపల ఫీల్ అవుతున్నారు, పొరపాటు చేసాం, అలా చేయకుండా ఉంటే మన పరిస్థితి బాగుండేది కదా, ఈ ట్రాప్ లో వచ్చి పడ్డాం అనేది బాధపడుతున్నారు. వాళ్ళు ఇంకా కోపంగా ఉన్నారు, మమ్మల్ని మోసం చేశారని. అప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఉంది తెలంగాణలో. జనమంతా ఒక్క పెట్టున చెబుతుంది ఏంటంటే మళ్ళీ కేసీఆర్ కావాలనేది వాళ్ళ 100% అభిప్రాయం. అందుకనే మీరు చూడండి, కేసీఆర్ గారి వైఫ్ శోభ గారు వేములవాడ టెంపుల్కి వెళ్ళిన రోజు కూడా నేను పేపర్లో చదివి చూసి, మనవని తీసుకుని వెళ్ళినప్పుడు హిమాంశు అనుకుంటా అబ్బాయిని తీసుకెళ్ళినప్పుడు అక్కడ కనపడ్డ ఆడవాళ్ళంతా ఒకటే ప్రశ్న ఆమెను గుర్తుపట్టి, కేసీఆర్ గారు బాగుండాలమ్మా, బాగా చూసుకోండి అని. ఎందుకంటే కేసీఆర్ ఆరోగ్యం బాగుండి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తప్పి మన సమస్యలు పరిష్కారం కావని చెప్పి జనాలందరూ కేసీఆర్ కోసం ఇప్పుడు ప్రార్థిస్తున్నారు. ఎప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడో, కేసీఆర్ ఆయన బాగుండాలి, ఆయన బాగుంటే మనం బాగుంటామని ఇందులో 100% జనాల అభిప్రాయం. ఏక పెట్టున తెలంగాణ మొత్తం అదే కోరుకుంటుంది ఈరోజు, ఎవరైనా అదే కోరుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు దారి చూపించగలరు, ఇంకో దారి లేదు తెలంగాణకి. ఏకైక మార్గం ఉద్యమం నడిపిన రోజు నుంచి ఈ రోజు దాకా తెలంగాణ బాగుకోరి తెలంగాణను బాగు చేయడానికి ఒక ప్రణాళిక, ఒక ఆలోచన, ఓ స్థిమితమైనటువంటి కట్టుబాటు ఉంది కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీ అనేది 100% కనపడుతున్నప్పుడు ఎవరైనా అదే కోరుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు బహుశా జనాలు మామూలుగా అన్డెమోక్రటిక్ గా ఉండరు. ఎవరైనా ఒకళ్ళు ప్రభుత్వాన్ని కోల్దోసినా కానీ ప్రజలు దాన్ని, ఆ ప్రభుత్వం నచ్చపోయిన వాళ్ళకి అది తొందరగా ఇష్టపడరు. కానీ ఇక్కడ ఇప్పుడు ఎట్లా అయిందంటే జనాల పరిస్థితి, ప్రభుత్వం ఎప్పుడు కూలిపోద్దా అని చెప్పి దేవుళ్ళకి దండాలు పెట్టుకునే పరిస్థితి, ఎప్పుడు పోద్దా ఈ ప్రభుత్వం, జనాల మనసులో అదే ఉంది. ఇంకా 2 ఏళ్ళు భరించాలి, 1 దాకా ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు భరించాలని, ఇప్పుడేమో ఇంకా 2 ఏళ్ళు భరించాలా, 2.5 ఏళ్ళు భరించాలా అనేది అంత అంటే ఇట్లాంటి ప్రభుత్వాన్ని తెలంగాణ మీద పెట్టి రుద్దిన రాహుల్ గాంధీని కూడా తిరుగుతున్నారు. ఒక సంవత్సరం క్రితం దాకా అంత లేదు, కాంగ్రెస్ హైకమాండ్ మీద ఇంత లేదు ఆగ్రహం రేవంత్ రెడ్డి వరకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తానని రాహుల్ గాంధీకి తెలుసు అనేది స్పష్టమైపోయింది జనానికి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత. ఎందుకు ఖర్గే చెప్పాలి, ఆ మధ్య గ్యారంటీల విషయంలో ఆయన పెదవి ఇచ్చాడు కదా, ఏంది గ్యారంటీలు ఇవ్వటం, అమలు చేయకపోవటం ఏంటని అన్ని రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించి ఆయనే ఖర్గే సొంతంగా చెప్పాడు. ఆయన విరక్తి, ఆయన కొంచెం ఆత్మ ఉంది. వీళ్ళందరికీ ఏమో సూట్ కేసుల కింద ఆత్మ నలిగిపోతుంది, ఢిల్లీ వెళ్తున్న సూట్ కేసుల కింద ఆత్మ నలిగిపోతుంది, బయటికి రాటలా. జనానికి అందరికి అర్థమైంది ఇది ప్రాబ్లం రేవంత్ రెడ్డి ఒక్కటే కాదు, ఢిల్లీలో ఉన్న హైకమాండ్ కూడా అర్థమైన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ 25 ఏళ్ళు 30 ఏళ్ళు అసలు ఇదంతా ఈ జనరేషన్ అయిపోయి జరిగిన ఎపిసోడ్ మర్చిపోవడానికి అంత టైం పట్టుద్ది. అప్పుడు దాకా కూడా భవిష్యత్తు లేదు, సమాధి అయిపోద్ది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనే లెక్కకు వచ్చారు. మరి బట్టి విక్రమార్క లాంటి మనిషి, మరి ఆయన సాత్వికుడని కొంత కమిట్మెంట్ ఉన్నాడని అనుకునేవాళ్ళం. అట్లాంటి మనిషి కూడా నిన్న అంత కమిటెడ్ గా అబద్ధాల బడ్జెట్ ని చదవగలగటం అనేది ఆశ్చర్యకరం. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏంటో పరిస్థితి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు చూడండి ఈరోజు ఆయన పరిస్థితి. జీవన్ రెడ్డి గారి పరిష్కారం, ఆయన నీతివంతుడు అనేది ప్రత్యర్థులు కూడా మాట్లాడుతున్నారు. ఆయన ప్రత్యర్థులు మాట్లాడుతున్నారు, ఆ పార్టీలో వాళ్ళు కూడా ఆయన నీతివంతుడు, కానీ నీతికి చోట్లేదు ఇక్కడ అని చెప్పి వాళ్ళు తెలుసుకో, మళ్ళీ బుచ్చగించడం లాలించడం, బయటికి పోయే వాళ్ళని, అట్లాంటి వాళ్ళు పోతే ఓట్లు పోతాయని భయపడటం వేరే విషయం, కానీ నీతికి చోటు లేదు కాంగ్రెస్ పార్టీలో చెప్పడానికి జీవన్ రెడ్డి గారి ఉదంతమే తార్కాణం. నీతి అనే దానికి తార్కాణం లేదు, అక్కడ ఏమి చేసినా నీతివంతుడైతే బయటికి పోవాల్సిందే. రైట్. మనం చూస్తాం చాలా కీలకమైన అంశాలు పాపారావు గారు అలాగే రాకేష్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. 2 ఏళ్ళు ఇంకా కూడా ఈ ప్రభుత్వాన్ని 2.5 ఏళ్ళు మోయాలా అని ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రజాక్షేత్రంలో నెలకొందనే అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రజల పక్షాన ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు, ప్రభుత్వాన్ని నిలదీసేందుకు 6 గ్యారంటీలపై చట్టబద్ధత కల్పించాలని ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రైవేటు బిల్లును పెట్టేందుకు సిద్ధమవుతున్న అంశం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న అంశంగా మనకు కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారు 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో వేసిన పునాదులు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాలు ఇంకా కూడా వస్తున్న సందర్భాన్ని, తెలంగాణ ప్రజలకు అందుతున్న
ఒక అపూర్వమైన సందర్భాన్ని మనం చూస్తున్నాం. గతంలో కేసీఆర్ గారు వేసిన పునాది ఆయిల్ ఫామ్ విప్లవానికి ఈరోజు ఆ పరిశ్రమ నర్మేటలో ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? శ్రమ బీఆర్ఎస్ అయితే శిలాఫలకం ముఖ్యమంత్రిది అంటూ నిన్న హరీష్ రావు గారు కూడా మండిపడిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ విషయం? నిన్న ఏదైతే హరీష్ రావు గారు చెప్పినట్టు, హరీష్ అన్న చెప్పినట్టుగా మొత్తం కూడా అంటే కోవిడ్ సంక్షేమ టైంలో అంతకుముందు కూడా ఈ దేశం ఇప్పటికీ నూనెల్ని ఉత్పత్తి చేసుకునే స్థితి నుండి దిగుమతి చేసుకునే స్థితిలోనే ఉంది అని చెప్పేసి ఆయిల్ ఫామ్ను పెంచాలి అని చెప్పేసి రాష్ట్రంలో రైతులకు ప్రోత్సాహాలు ఇచ్చేసి ఆయిల్ ఫామ్ పెంచితే మరి ఈ ఆయిల్ ఫామ్ పెంచిన తర్వాత పామాయిల్ పెంచిన తర్వాత వాటిని మరి ఫ్యాక్టరీ కూడా ఉండాలి కదా ఇక్కడ అని చెప్పేసి ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు అక్కడనే సిద్దిపేటలో నర్మేటలో ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. అది మొత్తం కంప్లీట్ అయింది. వీళ్ళు వచ్చారు, రిబ్బన్ కట్ చేసి. మనం గతంలో హరీష్ అన్న స్పష్టంగా చెప్పిండు, మేము వేసినటువంటి మా ఆలోచన పునాదులకు మేము కంప్లీట్ చేసినటువంటి వాటన్నిటికీ మీరు రిబ్బన్లు కట్ చేసుకుంటే తిరుగుతున్నాం. అంతకుముందు హరీష్ అన్న ఇంకొకటి కూడా పోయిండు, ఈ టిమ్స్ ఏవైతే కేసీఆర్ గారి విజన్ తోటి కట్టడం జరిగిందో అవన్నీ 90% కంప్లీట్ అయినాయి. 10% కంప్లీట్ చేయడానికి కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే వీళ్ళకు అది పనిచేస్తే ప్రజలకు ఏం హెల్ప్ అవుతుందని లేదు కదా. ఇంకొకటి ఉన్నది, మనం ఏదైతే ఇక్కడ మొత్తం కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఏవైతే మొత్తం ఎస్టీపీలు కట్టిండో ఇప్పటికి ఎస్టీపీలు ఓపెన్ చేస్తలేడు. ఎందుకంటే ఎస్టీపీలు ఓపెన్ చేసిండు అనుకోండి, ఆ మంచి మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పేసి 1,50,000 కోట్లు దోసుకోవాలి కదా. ఆ దోపిడీకి అడ్డమవుతాయి ఇవి. నీళ్ళు మంచిగానే అనుకో, అరే నీళ్ళు మంచిగా వస్తానే కదా అంటారు కదా ప్రజలు. కనీసం వాటిని ఓపెన్ చేస్తలేదు. కానీ కేటీఆర్ గారు కట్టినటువంటి కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్లో నిర్మాణమైనటువంటి ఫ్లైఓవర్లకు అన్నిటికి మాత్రం రిబ్బన్లు కట్ చేస్తుంది. ఇవన్నీ ఒక దిక్కైతే నిరుద్యోగ యువతకు ఈయన వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 11,000 నోటిఫికేషన్ అండి. మిగతా అన్నీ కూడా ఏవైతే 60,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేసీఆర్ గారు ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ మొత్తం అయిపోయి ఎలక్షన్ ముందు రిలీజ్ చేయదని ఎలక్షన్ కమిషన్ చెప్తే ఆపినటువంటి వాటన్నిటిని నేనే ఇచ్చినా అని చెప్పుకుంటాడు. ఇప్పుడు ఒక ఎస్ఐ కానిస్టేబుల్ సెలెక్షన్ కావాలండి, దానికి గ్రౌండ్ టెస్ట్ ఉంటుంది, అంటే రన్నింగ్ చేయాలి, అదేవిధంగా పేపర్ టెస్ట్ ఉంటుంది, తర్వాత వాళ్ళ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవన్నీ ఏం లేకుండా నువ్వు ధన్మనాచి కాగితాలు ఇచ్చేస్తావు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, మరి నువ్వు ఇన్ని చేస్తున్నా అంటున్నావు కదా. మా సింగరేణి ప్రాంతం, మా పెద్దపల్లి జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లా కావచ్చు, కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఇవన్నీ కూడా సింగరేణి ప్రాంతాలు. ఏదైతే అక్కడ అంటే అన్ఫిట్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. అక్కడ ఆ ఉద్యోగాలు ఇంతవరకు మెడికల్ బోర్డు పెడతలేడు. డిపెండెంట్ ఉద్యోగాలకు మెడికల్ బోర్డు పెడతలేడు. ఇంత దారుణంగా ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో దిక్కు ఆ 90 బ్లాక్స్ అన్ని కూడా ఒక అవినీతికి పాల్పడుతుంది. అయితే అవినీతి చేయాలి, అమ్ముకోవాలి, లేకపోతే కేసీఆర్ గారు పెట్టిన వాటిని ఓపెనింగ్ చేయాలి. అంతే తప్పితే ఈయన వచ్చిన తర్వాత ఒక్కటి కూడా చేసేది లేదు. ఉన్నాయి అమ్ముకోవాలి, లేదా కేసీఆర్ చేసినవి ఓపెన్ చేయాలి. ఇప్పుడు మరి నువ్వు పెట్టుకున్నది నువ్వు ఓపెన్ చేసి 2.5 సంవత్సరాలు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకో మరి దాన్ని ఓపెన్ చేస్తలేవు. కేసీఆర్ గారు 3 ఏళ్ళ కాళేశ్వరాన్ని ఓపెన్ చేసిండు కదా, సెక్రటరేట్ 2 ఏళ్ళ కట్టిండు కదా. నేనేమంటాను, నువ్వు ఎందుకు చేస్తలేవు? మరి ఏం చేయడు, ఉన్నాయి ఓపెన్ చేయాలి, లేకపోతే వచ్చినాయి అమ్ముకోవాలి. ఇదే పని మీద ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇంకో పని మీద లేడు, ఇంకో దాస మీద కూడా లేడు. కాబట్టి ఈరోజు రైతులు గోసపడుతున్న ఒక్కసారి గోసపడ్డారంటే యూరియా గురించి కరెక్టే అనుకోవచ్చు. ప్రతి సీజన్లో గోసనేనా? ధాన్యం కొనుగోలుకు ప్రతి సీజన్లో గోసనేనా? రైతు బంధు ఎప్పుడు పడుతుందా అని రైతులు ఎదురు చూడాలి. రైతు బంధు పడతలేదని ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అండి, అప్పులెక్కిపోయి 2 లక్షల రుణమాఫీ కాలేదని. కాబట్టి ఎన్ని జూటా మాటలు, కంప్లీట్గా ప్రజల్ని మోసగించి తన పబ్బం గడుపుకునేటువంటి మాటలు రోజుకో కొత్త మాట తీసుకొస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు, ఈ మూసీ రివర్ ఫ్రంట్ అన్నాడా, పైసలు అడిగి ఏం చేస్తాయో చెప్పలేదా? పైసలు రేపు పొద్దుగా 1,50,000 దోసుకోవాలని పెట్టుకున్నాడు. 1,50,000 మరి దాంతో ఎన్ని ఎకరాలకు నీళ్ళు వస్తాయి? నువ్వు ఎస్టీపీలు ఎందుకు ఓపెన్ చేస్తావు అంటే సమాధానం చెప్పాడు. మన కేటీఆర్ స్పష్టంగా అడిగారు, బఫర్ జోన్లో ఉన్న ఇల్లు కూలగొడతా అంటున్నావు. ఆ బఫర్ జోన్లో ఏ ఇల్లు కట్టా అని చెప్పేసి రాసిస్తావా? కిలోమీటర్ దూరం ఒక్క బంగ్లా కూడా రావద్దు. నువ్వు బఫర్ జోన్ అని డిక్లేర్ చేసినావు కదా, దాంట్లో ప్రైవేట్ కంపెనీలకు బంగ్లాలు ఇస్తాడట. అంటే తెలంగాణ బిడ్డల ఇల్లు కూలగొట్టాలి, ఆయనకు సంబంధించినటువంటి అనుమూల ఫ్యామిలీకి సంబంధించినటువంటి కంపెనీలకు అక్కడ బిల్డింగ్లు కట్టుకోనికి పర్మిషన్ ఇవ్వాలి. ఇది ఈరోజు నడుస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ స్పష్టత ప్రజలకు వచ్చేసింది. ప్రజలు కూడా ప్రశ్నించడం బంద్ చేశారు. ఎందుకంటే వీడిని ప్రశ్నించినా కానీ వీడేం చేయడు, ఏం సమాధానం చెప్పాడు, ప్రజలకు మేలు చేయడు. కేసీఆర్ గారు ఈ రోజు నుంచి కాదు, ఉద్యమ సమయం నుంచి కూడా ఒక మాట అంటే దానికి మాట కట్టుబడి ఉండేటోడు.
కష్టమో నష్టమో అరే మనం మాట ఇచ్చినప్పుడు ఆ మాటను కంప్లీట్ చేయాలని ఒక థాట్ ఉండేటోడు. 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఈరోజు మూసీలో కాల్ చేయించిన వాళ్ళందరినీ ఎక్కడికి పంపిస్తున్నావు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు. నువ్వు కట్టినావా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? రైట్. నువ్వు ఎన్ని ఇల్లు కట్టినావు? లాస్ట్ టైం ఇందిరమ్మ ఇళ్ళకేమో 15,000 కోట్లతో ఈసారి వచ్చేసరికి 5,000 కోట్లకు పడిపోతా. నువ్వు అందరికీ నిరుపేదలకు అందరికీ ఇల్లు ఇస్తా అంటివి కదా, మరి ఎందుకు పడిపోయినాయి? నువ్వు ఇచ్చే పైసలైనా పెరగాలి కదా, పైసలు కూడా తగ్గినాయి. ఓకే. ఒదికు ఆర్టీసీలకు జీతాలు లేవు, అది గవర్నమెంట్ విలీనం చేయాలంటే అది చేయవు. ప్రతి ఒక్కటి ఏంటంటే ఒక బోగస్ మాటలు మాట్లాడుతూ నేను ఇలా మాట్లాడింది రేపు ప్రజలు మర్చిపోతారు అనే ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు పోతారు. ప్రజలు అన్నీ గుర్తుపెట్టుకుంటారు. ప్రజల జీవన విధానం విధ్వంసం అవుతుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కునారిల్లుతుంది. ఓకే. వాళ్ళు ఏం అసలు కొనుగోలు చేయలేని స్థితికి దిగజారుతుర్రు. ఓకే. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించడం జరుగుతుంది. తప్పకుండా దీనికి అంటే ప్రజలు ఒకటి వాళ్ళకి సమయంతో వెయిట్ చేస్తారు. ఓకే. సమయం వచ్చినప్పుడు తగిన రీతిలో సమాధానం చెప్పడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎస్. కేసీఆర్ గారిని ప్రతిరోజు తలుచుకుంటున్న ఇంతకుముందు పాపరావు గారు అన్నట్టుగా కేసీఆర్ గారిని తలుచుకొని రోజు లేదంటే కేసీఆర్ గారు ప్రతి పథకం ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. ఈ గడపకు కేసీఆర్ పథకం పోలేదనేది లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 46 లక్షల పెన్షన్లు ఉంటే దానిలోకించి 3-4 లక్షలు తీసేస్తేవి నువ్వు. కొత్తది ఇచ్చుడు పక్కన పెట్టు, ఉన్న పెన్షన్లు తీసేసిండు. నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డు అంటారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిండు. నువ్వు వచ్చిన తర్వాత నేనేమంటానంటే హెడ్ యూనిట్ పెరగాలి. కొత్త రేషన్ కార్డు ఇచ్చినావు, కొత్త రేషన్ కార్డు ఇచ్చినప్పుడు పాపులేషన్ కూడా పెరగాలి కదా, మరి అది చూపెట్టు. నువ్వు ప్రకటన చేయగో గిన్ని లక్షల కొత్త కార్డులు ఇచ్చినావు అంటున్నావు కదా. ఉత్తగానే నోటికి ఎంత పడితే అంత 20,000 కోట్లు రైతు రుణమాఫీ చేసిన అంటాడు, 10,000 కోట్లు దానికి వేసిన అంటాడు. ఇప్పుడు మళ్ళీ రైతు బంధు ఎప్పుడు పడాలి? డిసెంబర్ ఎండింగ్లో జనవరిలో పడాలి. జనవరిలో పడాల్సింది ఇప్పుడు ఏప్రిల్ వేస్తే మార్చి ఎక్కొడతారు, మళ్ళీ ఎక్కొడతారు. కమింగ్ ఏదైతే జూన్ ఉన్నదో అది ఎక్కొడతారు. ఇప్పుడు ఓన్లీ ఈ పిల్లల ఎగ్జామ్స్ అయిపోగానే ఈ రైతు బంద్ చేస్తుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టడానికి ఈ రైతు బంద్ చేస్తుంది. ఓకే. ఎలక్షన్లు అయిపోయినాయి మళ్ళీ ఖతం. ఇక మళ్ళీ 2.5 ఏళ్ళ దాకా ఎలక్షన్ల దాకా నువ్వేం మాట్లాడు, మళ్ళీ ఎలక్షన్ల ముందు మళ్ళీ పైసలు ఎత్తారు. రైట్. మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో ప్రతి హామీని కూడా ఎన్నికల చుట్టూ మాత్రమే తిప్పుతోంది కాంగ్రెస్ సర్కార్, ముఖ్యమంత్రి అంటూ రాకేష్ గారు మండిపడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కేసీఆర్ గారు ఆనాడు వేసిన పునాదులు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాలు తెలంగాణ సమాజం చూస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా కేసీఆర్ గారిని తెలంగాణ సమాజం కోరుకుంటుంది, గుర్తు చేసుకుంటుంది. మళ్ళీ కేసీఆర్ గారి పాలన రావాలని ఎదురు చూస్తుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న విషయాలు మనం చూస్తాం. పాపారావు గారు, మనం చూసాం బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో వ్యవసాయ విప్లవంతో పాటు ఆయిల్ ఫామ్ విప్లవానికి కూడా బలమైన పునాదులు వేసిన సందర్భం. ఆ ఫలితాలు ఇవాళ వస్తూ ఉన్నాయి. నర్మెట్ట ఫ్యాక్టరీని ఇవాళ ముఖ్యమంత్రి ప్రారంభించబోతా ఉన్నారు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? ఇంతకుముందు రాకేష్ గారు ప్రస్తావించినట్టు గతంలో బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణాలు, వాటికి సంబంధించిన రిబ్బన్ కటింగ్లు ఇప్పుడు జరుగుతున్న సందర్భం, దాంతోపాటు ఎస్టీపీలను కూడా ఇటీవల ప్రారంభించిన సందర్భం. ఎట్లా చూడాలి? గతంలో ప్రారంభోత్సవాలు చేసిన, గతంలో నిర్మించిన వాటి ఫలితాలు ఇప్పటికి కూడా రావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? పబ్లిక్ యూటిలిటీకి లేకపోతే ఒక పరిశ్రమ స్థాపించబడడానికి రిబ్బన్ కటింగ్ అనేది దాని ఇనాగరాల సందర్భంలో జరుగుద్ది. జరిగితే మంచిదే, ఎందుకంటే కేసీఆర్ గారు చేశారు. ఇప్పుడు రిబ్బన్ కటింగ్ అయితే చేయాల్సి వస్తే చేస్తారు. కానీ 2 సార్లు రిబ్బన్ కటింగ్ జరిగినవి కూడా ఉంటున్నాయి. కేసీఆర్ గారి హయాంలో రిబ్బన్ కటింగ్ జరిగి మొదలైనవి కూడా మళ్ళీ ఇంకోసారి రిబ్బన్ కటింగ్ చేసిన వ్యవహారాలు లేకపోతే ఇంకోటో జరుగుతున్నాయి. ఇట్లాంటి వ్యవహారాలు ఉన్నాయి. సరే, ఇక్కడ ఏంటంటే రిబ్బన్ కటింగ్ డబ్బా కొట్టుడు, రిబ్బన్ కటింగ్ కూడా ప్రాబ్లం కాకపోవచ్చు. ఎందుకంటే ఏదైనా సరే స్టార్ట్ అవ్వాలి కదా. కేసీఆర్ గారు మొత్తం నిర్మించారు, స్టార్ట్ అవ్వాలి కాబట్టి రిబ్బన్ కటింగ్. కానీ డబ్బా కొట్టుడు ఉంది కదా తర్వాత, అది ప్రాబ్లం. ఏంటంటే నేనే చేశానని చెప్పడం ఉంది కదా, జరిగిందల్లా నేనే చేశానని చెప్పడం ఉంది కదా. ఏమీ చేయకుండా జీరో కంట్రిబ్యూషన్, యాక్చువల్గా డిస్ట్రక్షన్. అట్లాంటి మనిషి ఈరోజు అన్ని నేనే యాదాద్రి పవర్ ప్లాంట్ దగ్గర అదే చెప్పుకుంటారు. దాని గొప్పగా కేసీఆర్ గారు అది చేస్తున్నప్పుడు దాని విషయంలో చాలా పెద్ద అభ్యంతరాలు ఎవరైతే గొడవ చేశారు. ఇప్పుడు అది రిబ్బన్ కటింగ్ చేస్తే దాన్ని గొప్పగా పోగొడతారు. దాని అవసరం ఎంత ఉందో అవన్నీ మాట్లాడతారు. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన పామ్ ఆయిల్ ప్లాంట్ విషయంలో సరే దాని రిబ్బన్ కటింగ్ మేమే చేసామన్నట్టు కలరింగ్. అదే కాదు, మీరు చూడండి 67,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి నిన్న. కాకపోతే ఆయన అంటే ఫ్రాయిడ్ ఒకటి అంటాడు, స్లిప్ ఆఫ్ ద టంగ్ అండ్ స్లిప్ ఆఫ్ ది పెన్ అంటాడు. ఒకసారి మనకు తెలియకుండానే నిజాల నోట్లోంచి రాలుతాయి, స్లిప్ అవుతావు. మాట తోలటం అంటారు కదా. అట్లాగే బట్టి విక్రమార్క గారు మాట తూలారు. ఏంటంటే 67,000 ఉద్యోగాలకి నియామక పత్రాలు ఇచ్చామన్నారు. అది నిజం, వాళ్ళు ఇచ్చింది నియామక పత్రాలు. ఉద్యోగాలకి పరీక్షలు పెట్టింది, ఉద్యోగాన్ని ఖరారు చేసి ఆ పేపర్లు దిద్ది వాళ్ళందరికీ ఎవరికి ఉద్యోగాలు ఇచ్చినాయో అన్ని అనౌన్స్ చేసింది.
అంతిమంగా అదే ఒక పేపర్ జాయినింగ్ ఆర్డర్ మాత్రమే వాళ్ళు రండి ఈ రోజు జాయిన్ అవ్వండి అని అక్కడ దాకా పూర్తి చేసింది కేసీఆర్ గారు. నియామక పత్రాలు ఇచ్చామని స్లిప్ ఆఫ్ ద టంగో లేకపోతే స్లిప్ ఆఫ్ ది పెన్ లోనో బడ్జెట్ లో బట్టి విక్రమార్క గారు చెప్పారు. ఈ నిజాలు అందుకని ఏంటంటే రిబ్బన్ కట్టింగ్ డబ్బా కొట్టుడు ఇదే కార్యక్రమం తప్పితే ఈ ప్రభుత్వంలో జరుగుతుంది ఏమీ లేదు. తెలంగాణ యాక్చువల్ గా వెనక్కిపోతుంది, తిరోగమనంలో ఉంది, చాలా విషయాల్లో చాలా నష్టపోతుంది. కేసీఆర్ గారు ఆ రోజు ఏం చేశారో దాని బేస్ మీదే ఈ రోజు ఇంత మాత్రమే కంటిన్యూ అవుతుంది బ్రహ్మాండంగా. ఒక రకంగా మీరు చెప్పుకున్న కొన్ని ఫిగర్స్ అన్ని కూడా తెలంగాణలో కేసీఆర్ గారు చేసినటువంటి పునాది మీద ఆ వేగం అంటే ఒక బ్రేక్ వేసిన తర్వాత కూడా ఒకసారి ఆగదు కదా ఏదైనా వెహికల్, దూరం పోద్ది. అలాగే పోతుంది ఇప్పటికి తెలంగాణ. కేసీఆర్ గారు చేసినటువంటి అత్యంత వేగవంతమైన కృషి తెలంగాణ అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికాబద్ధమైన కృషి అది ఇంకా ముందుకెళ్తుంది. ఆ దిశలో మీరు బ్రేక్లు వేసినా అడ్డం పడ్డా కాళ్ళు పెట్టినా అది ఇంకా ముందుకెళ్తమే. కొన్ని మీరు చెప్పుకుంటున్న గణాంకాలలో నిజాలు ఉంటానికి కారణం ఏంటంటే ఈ ముందుకు దాని వెళ్ళటం మీ ఘనత కాదనేది మాత్రం ప్రజలందరికీ అర్థమైంది. అంటే 100% ప్రజలు విమర్శిస్తున్నారంటే రోడ్డు మీద ఎప్పుడైనా ఎవరైనా డిఫెండ్ చేసేవాళ్ళు ఉంటారు. డిఫెండ్ చేసేవాళ్ళు లేరు ఈ ప్రభుత్వాన్ని, సిగ్గుపడుతున్నారు పొరపాటున ఎవరైనా కనుక. మొన్న ఎవరినో అడిగితే కూడా అంటున్నాడు అప్పుడు చాలా బాగుందండి అన్నాడు. ఇదేంటి ఇలా అంటున్నాడు అనుకుంటే వ్యంగ్యం అది. కాసేపు మాట్లాడిన తర్వాత అతనితో మాట్లాడుతుంటే ఎలా ఉంది ప్రభుత్వం, అబ్బో చాలా గొప్పగా ఉంది కదండి అన్నాడు. అంటే అది వ్యంగ్యం. కాసేపు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు అది. ఏ జనాలు అంటే కోపం కూడా పోయింది, నవ్వుకుంటున్నారు పరిస్థితికి. వాళ్ళ దుఃఖంలో కూడా నవ్వు వస్తుంది కదా, బాగా దుఃఖంలో కూడా ఇట్లాంటి పరిస్థితిలో అది పరిహాసంగా హాస్యంగా మారే పరిస్థితి ఉంటుంది తట్టుకోవటానికి ఆ దుఃఖాన్ని. అట్లున్నారు జనాల పరిస్థితి. ఏంటంటే ఇవన్నీ అది చెప్పే ఇక అదే మాట, రిబ్బన్ కొట్టుడు డబ్బా కొట్టుడు, రిబ్బన్ కట్టింగ్ డబ్బా కొట్టుడు ఇదే కార్యక్రమం. ఇక చేసి మిగతాయన్నీ దందాలు చేసుకోడు. ఎస్ మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో కేసీఆర్ గారి పరిపాలనలో సాధించిన విజయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి కూడా తెలంగాణ ప్రజలకు ఆ ఫలితాలు అందుతున్న సందర్భం మనం చూస్తున్నాం. రాకేష్ గారు, ఇక్కడ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భం ఇది. అన్నిటికంటే ముఖ్యంగా కీలకమైన రంగాలకు సంబంధించిన వ్యవహారంలో పూర్తి స్థాయిలో నిధుల కోత కొనసాగుతుందనే అంశం కూడా మనకు కనిపిస్తుంది. వాస్తవానికి ప్రతి ఏడాది కూడా నిధుల కేటాయింపు అనేది పెరగాలి. వాటిని తిరోగమన దిశలో ఇంతకుముందు పాపారావు గారు చెప్తున్నట్టుగా తిరోగమన విధానాలతో కోతలు విధిస్తూ ఉన్నారు. పూర్తిగా కేటాయింపులు కూడా తగ్గిస్తున్న అంశం సంక్షేమానికి పాతరేస్తున్నారనే విషయాన్ని మనం ఎట్లా చూడాలి? అంటే సంక్షేమం మీరు అంత దూరం బాగండి. సింపుల్ మనం చెప్పుకునేది ఏంటంటే ఇప్పుడు ఊర్లోకి పోయినావు, ఊర్లో పోయినప్పుడు నీకు రైతు బంధు పడుతుందా, పడతలేదు. పెన్షన్ 4,000 అయిందా, కాలేదు. తులం బంగారం వస్తుందా, వస్తలేదు. స్కూటీ వచ్చిందా, రాలేదు. ప్రతి మహిళకి 2,500 వచ్చినా రాలేదు. ఇక నువ్వు పెంచింది ఏముంది, లేదు. మరి కేసీఆర్ ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్ వస్తుందా, వస్తలేదు. 13,000 వస్తానే, వస్తలేదు. రైతు బీమా వస్తుందా, వస్తలేదు. ఇక నువ్వు కొత్తగా పట్టుకొచ్చింది ఏంది అంటే ఏ ఊరు గ్రామానికి పోయి అడిగితే ఇవన్నీ ఒక ఎత్తి అయితే ఏ విద్యార్థి దగ్గరికన్నా పోయి నీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా, రాలేదు. దళితులకు దళిత బంధు వస్తుందా, వస్తలేదు. బీసీ బంధు వస్తుందా, వస్తలేదు. గొల్ల కుర్మలకు గొర్రెలు వస్తానే, వస్తలేవు. చేపలు పడుతున్నాయి, పడతలేవు. ఇంకేమున్నాయి? ఇక నువ్వు పెంచిందేముంది, తగ్గించిందేముంది? ఇంకోటి అంకె పెద్దగా కనిపించచ్చు, 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ అని కనిపించచ్చు. గతంలో మనం చూసిన ఫస్ట్ బడ్జెట్ 2,95,000 కోట్ల రూపాయలు ఫస్ట్ బడ్జెట్. మళ్ళీ లెక్క అసెంబ్లీలో పెట్టేసరికి 2,30,000 తీసి. అంటే ఆయన అంటే నువ్వు పెట్టిందే, నేను పెట్టింది, మీరు పెట్టింది కాదు. 65,000 కోట్ల రూపాయలు తగ్గించండి బడ్జెట్లో. అంటే మొత్తానికి అక్కడ సంక్షేమం ఏం లేదన్నట్టు. ఇప్పుడు దాంట్లో 2,30,000 కోట్లు నువ్వు ఇవాళ ఏమని చెప్పినావు? రెవెన్యూ రిసిప్ట్లే, అంటే జీతాలు, పెన్షన్లు, ఖర్చులు అన్నీ రెగ్యులర్గా ఉండేటివే 2,45,000 కోట్లు అని చెప్పినావు. నువ్వు మళ్ళీ ఈ బడ్జెట్ చూద్దాం, నువ్వు చెప్పింది వేరే వాళ్ళు చెప్పింది కదా, ఈ బడ్జెట్ చూద్దాం. ఈ బడ్జెట్ మొన్న బడ్జెట్ ఏం చేసిండు? 3,05,000 కోట్ల రూపాయలు పెట్టిండు. మళ్ళీ ఇప్పుడు యాక్చువల్స్కి వచ్చేసరికి ఏమవుతుంది? 2,50,000 కోట్లకు అవుతుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్య ఒకటే, నువ్వు పుస్తకాలలో చెప్తున్నావు, నువ్వు ఇప్పుడు మొత్తంలో పెట్టిన సంక్షేమానికి ఏం పెట్టినావు కనిపిస్తలేదు, నువ్వు ఖర్చు పెట్టింది కూడా కనిపిస్తలేదు. అండ్ నెక్స్ట్ నువ్వు అప్పు చేస్తున్నావు, 3,00,000 కోట్ల అప్పు చేసినావు. సానైనా ఒక్కొక్క బడ్జెట్కి 1,00,000 కోట్ల అప్పు చేసినావు. ఇప్పటికి ఆ 1,00,000 కోట్లు ఏమైనాయి, దేనికి కేటాయించినావు? వస్తున్న ఆదాయం వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటాడు? నేను అప్పులు కడుతున్నా అంటాడు. బీఆర్ఎస్ పార్టీ అండ్ కేసీఆర్ గారి ప్రభుత్వంలో 18,000 కోట్ల అప్పులు కడితే నువ్వు 20,000 కోట్ల అప్పు కట్టినావు. ఇంకోటి ఏమో రీషెడ్యూల్ చేసిన. రీషెడ్యూల్ కాదు సార్, మీ దగ్గర నుంచి నేను ఒక 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నా సార్, నెలకు 10,000 రూపాయలు కడతా అని చెప్పిన. 10 నెలల ఖతం అవుతుంది. దీన్ని ఏం చేసిండు? 40 నెలలకు పెంచిండు. నెలకు 5,000 కడతాడు. 5,000 కాదు, 2,500 కడతాడు. దాన్ని రీషెడ్యూల్ చేసి నేను ఏదో చేసిన
కొత్త అప్పులు చేస్తుండు, రైట్. పాత అప్పును టైం వేస్తుండు. ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఈ రాష్ట్రాన్ని? సంక్షేమ పథకాలు అమలు చేస్తలేవు, నువ్వు చెప్పినవి చేస్తలేవు, గతంలో ఉన్నవి చేస్తలేవు. రైట్. కాబట్టి మొత్తం కూడా అన్ని సంక్షేమ పథకాలు ఎత్తివేసేదానికి పోతుంది. రైట్. మొన్న అసెంబ్లీలో చూసినాం మనం బడ్జెట్లో ఓకే. ధాన్యం కొనుగోలు కేటాయించింది. ధాన్యం కొనుగోలు కేటాయించలేదండి నువ్వు. రైట్. ధాన్యం కొంటావు, కేంద్రానికి అమ్ముతావు, మళ్ళీ ఆ పైసలు అవి నీకు వస్తూనే ఉంటాయి కదా. రైట్. దానికి నువ్వు కేటాయించేది ఏంది? రైట్, రైట్. కాబట్టి ఇప్పుడు పైసలు వచ్చేటి దేనిలోకి ఏం వస్తాయి? ఒకటి జిఎస్టీ నుంచి వస్తుంది, రైట్. 2 వ్యాట్ నుంచి వస్తుంది, ఎస్. 3 నీకు ఏదైతే ఉన్నదో అంటే కార్ల సేల్స్ నుంచి అన్ని పడిపోయినాయి. Right. ఏడికించి పైసలు వస్తాయి? Right. కాబట్టి అండ్ ఇంకొక మాట చెప్పాను, Yes. కేంద్రంతో మంచిగుంటా నేను మస్తు పైసలు తీసుకొస్తా అట. ఆల్రెడీ నువ్వు మంచిగానే ఉన్నావు కదా, 70 సార్లు ఢిల్లీకి పోయి ఇచ్చినావు, ఎన్ని పైసలు తెచ్చినావు చెప్పు మరి. ఎస్. అది కూడా లేదు. Yes. కాబట్టి మొత్తం కూడా ఇది ఒక జూటా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఎస్, పూర్తిగా సంక్షేమానికి పాతరేసి అభివృద్ధికి అడ్రస్ లేకుండా చేసిన ఈ ప్రభుత్వం ఒక జూటా ప్రభుత్వం అని చెప్పేసి రాకేష్ గారు అలాగే పాపారావు గారు కూడా మండిపడుతున్న సందర్భం, ఆ తేడాను తెలంగాణ సమాజం స్పష్టంగా గమనిస్తుందన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు అలాగే రాకేష్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.